ఆదికాండం 2వ అధ్యాయం. ఆదికాండం 2వ అధ్యాయం 18 నుండి 25 వరకున్న వచన భాగాలు మనం చదువుకుందాం. ఆదికాండం 2వ అధ్యాయం 18 నుండి 25 వరకు మనం చదువుదాం. సరే, ముందుగా 18వ వచనం మనం చదువుదాం. మరియు దేవుడైన యెహోవా, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదును అనుకొనెను. 21. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి, అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒకదానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేసెను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకొని వచ్చాను. వచనం 24. కాబట్టి పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు. చదవబడిన దేవుని లేఖన భాగం ప్రభు మనందరి ఆలోచనల్లో ఆశీర్వాదకరంగా, మన ఆధ్యాత్మిక జీవితాలకు ప్రయోజనకరంగా అనుగ్రహించునుగాక. ఈ వచనాలు సామాన్యంగా ఎక్కడ చదువుతారు? రైట్. ప్రస్తుతానికి పెళ్ళి ఎవరు లేదు కదా. తర్వాత మరికొన్ని సందర్భాల్లో కూడా చదువుతారు. ఎక్కడ చదువుతారంటే ఫ్యామిలీ కాన్ఫరెన్సెస్లో కూడా చదువుతారు ఈ వచనాలు. కుటుంబ సదస్సుల్లో కూడా ఈ వచనాలు చదువుతాం కొన్నిసార్లు. కానీ ఈరోజు ఈ 2 దినాలు దేవుని వాక్యాన్ని మనం ఆదికాండంలో నుండి ఆలోచించడానికి ప్రారంభంగా ఈ వచన భాగాలు చదవడానికి నేను ఇష్టపడుతున్నాను. ఈ వచనాలు చదవడం వెనుక ఉద్దేశం ఏంటంటే, బైబిలు గ్రంథం కుటుంబ వ్యవస్థతో ప్రారంభించబడింది. బైబిలు గ్రంథం కుటుంబ వ్యవస్థకు అత్యంత ప్రాధాన్యతనిచ్చింది. బైబిలు గ్రంథంలో కుటుంబం అనేది దేవుని దృష్టిలో చాలా విలువైంది అనే సత్యం మనకు నేర్పిస్తుంది. అవునా? ఎంత విలువైంది కుటుంబ వ్యవస్థ దేవుని దృష్టిలో? దీనికి ఒక వచనం మనం చెప్పవచ్చు. కుటుంబ వ్యవస్థ, కుటుంబం లేక భార్యాభర్తల జీవితం అనేది దేవుని దృష్టిలో చాలా విలువైంది అని చెప్పడానికి మూల వచనం ఏమని చెప్పచ్చు? ప్రతి పెళ్లి కార్డులో వేసే ఒక వచనం అది. అంతే, అంత విలువైంది ఆయన దృష్టిలో. వివాహము అన్ని విషయాలలో ఘనమైంది అని ఎవరన్నా ఒక పండితుడు చెప్పాడా, లేకపోతే ఒక వేదాంతి చెప్పాడా, లేకపోతే ఒక మాంత్రికుడు చెప్పాడా, ఒక బ్రాహ్మణుడు చెప్పారా? బైబిల్ చెప్పింది. థ్యాంక్ యూ అక్క, మీరు బాగా చెబుతారు మొదటి నుంచి. మేము వచ్చినప్పటి నుంచి వింటూనే ఉన్నాం. బైబిల్ చెప్పింది. బైబిల్ చెప్పిందంటే ఎవరిది? దేవుని మాట. సో దేవుడు కుటుంబ వ్యవస్థకు విలువనిచ్చాడు. ఆయన దృష్టిలో కుటుంబం చాలా విలువైంది అనడానికి ఈ మాట చాలా ప్రాముఖ్యం. బైబిల్ ప్రకారం కుటుంబంలో భార్యాభర్త లేక తల్లి తండ్రి పిల్లలు వారి పాత్రలు, పాత్రలు అనే మాట అంటే ఆ వ్యక్తులు అని అర్థం. పాత్రలు కలిసి పనిచేసినప్పుడు ఆ కుటుంబం చాలా సంతోషంగా ఉంటుంది, చాలా సంతోషంగా ఉంటుంది. దేవుడు కుటుంబ వ్యవస్థను ప్రారంభించిన దగ్గర సంతోషించడానికే ప్రారంభించాడు. కానీ కుటుంబాలు ఏమైపోతున్నాయి? ఇప్పుడు పతనమైపోతున్నాయి, పాడైపోతున్నాయి. అర్థమైందా? కానీ కుటుంబ జీవితానికి దేవుడిచ్చే సూచనలు ఎప్పుడైతే మనం పాటించగలుగుతామో అప్పుడు కుటుంబాలు ఏం చేస్తాయి? సంతోషిస్తాయి. కుటుంబాలు దీవించబడతాయి. కుటుంబాలు క్రీస్తుకు దగ్గరగా చేరతాయి. దేవుడిచ్చే సూచనలు పాటించాలి. అలాగైతే
చాలాసార్లు మన కుటుంబాలు దేవునికి దగ్గరగా ఉన్నాయా, దూరంగా ఉన్నాయా అని ప్రశ్నించుకుందాం. కొన్నిసార్లు సోదరులు చాలామంది ఉంటారు, కుటుంబాల్లో ఉన్న భర్తలు కానీ పిల్లలు కానీ దేవుని మందిరానికి రారు, దేవుని సన్నిధికి రారు కదా, దేవుని అంగీకరించారు. దాని వెనుక కారణాలు కూడా మనం లేఖనాల వెలుగులో ఆలోచన చేయవచ్చు. కానీ కుటుంబం సంతోషించగలడానికి, కుటుంబం దీవించబడ్డానికి, కుటుంబం దేవునికి దగ్గర కావాలంటే దేవుడు ఏ సూచనలు చెప్పాడో ఆ సూచనలు పాటించడం ద్వారా మాత్రమే అది సాధ్యమవుతుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ సంగతులు ఆలోచన చేస్తూ ఆదికాండంలో ఉన్న కుటుంబాలలో నుండి ఈ దినాలలో కొన్ని సంగతులు మీ గమనానికి తేవడానికి ప్రయత్నం చేస్తున్నాను. దీని వెనుక ఉన్న ఉద్దేశం మన కుటుంబాలలో దైవ భక్తి ఉండాలి అనే ఉద్దేశం. కుటుంబాలు దైవభక్తిని కలిగి ఉండాలి. ఇప్పుడు వ్యక్తుల జీవితాలు విన్నాం కదా, ఎల్కానా, హన్నా, పెనిన్నా కదా, ఇలాగ వ్యక్తిగత జీవితాలు కానీ సమాజ జీవితాల్లో దైవభక్తి ఉండాలంటే ఎలాగో బాబు వివరిస్తున్నాడు. నేను జ్ఞాపకం చేస్తుంది, కుటుంబ జీవితాల్లో దైవభక్తి కావాలి, కుటుంబంగా దేవుని పట్ల భక్తి కలిగి ఉండడం అనే విషయాన్ని మనం ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. దైవభక్తి కలిగి ఉండడం అసలు దేవుని వాక్యంలో మనందరం ఎరిగిన ఒక వచనం దగ్గర తీసుకుని వెళ్తానండి. కీర్తనల గ్రంథం 16వ కీర్తన 3వ శరణం ఒకసారి చూద్దాం. 16:3 చదువుతారు సహోదరులు ఒకరు, యవనస్తులు. నేను ఇలాగందును, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు కదా. ఎవరు శ్రేష్ఠులు అంట? భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు. మామూలుగా అయితే ఎవరు శ్రేష్ఠులు? మన పరిభాషలో ధనవంతులు శ్రేష్ఠులు, అందం కలిగిన వారు శ్రేష్ఠులు, జ్ఞానవంతులు శ్రేష్ఠులు. కానీ బైబిల్ ఏం చెప్తుంది? వాళ్ళ జ్ఞానం లేకపోవచ్చు, కానీ ఏముంటే చాలు, భక్తి ఉంటే చాలు. వాళ్ళకి అందం లేకపోవచ్చు, భక్తి ఉంటే చాలు. ఆలోచన చేయండి. భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు. తర్వాత ఏమన్నాడు? వారు నాకు కేవలము ఇష్టలు. భక్తులే శ్రేష్ఠులు భూమి మీద, వారే కేవలం నాకు ఇష్టలు. ఎవరికి? ఎవరిష్టలు దేవునికి? ఎవరిష్టలు దేవునికి? భూమి మీద ఎవరు శ్రేష్ఠులు? భక్తులు. దేవునికి ఎవరిష్టలు? భక్తులు. అంతే కదా. ఏ భక్తులు? లోకంలో రకరకాల భక్తులు ఉన్నారు కదా. గురు భక్తి ఉంది కొంతమందికి. ఇప్పటికి కూడా పిల్లలు పాఠాలు చెప్పిన పిల్లలు టీచర్లు కనపడితే, సార్, మేడం, మీరు అప్పుడు చెప్పిన పాఠాలు మా జీవితాలకి ఎంత మీద చేసిందని చెప్పేవాళ్ళు లేరా? గురుభక్తిని ప్రదర్శించేవాళ్ళు, కావాలంటే గురువుకి దండేసి దండం పెట్టేవాళ్ళు ఉన్నారు. అవునా? కానీ గురుభక్తి కాదు ఇది. ఏ భక్తిది? దైవభక్తి మాత్రమే కాదు. కొంతమందికి పతిభక్తి ఉంది. ఎవరికి? సతులకు. సతికి, సతి అంటే భార్య, స్త్రీ, ఆమెకు పతి అంటే భక్తి ఉంది. అందుకే పాపం కాళ్ళు గడిగి శుభ్రం చేస్తారు కదా. చేయండి, మంచిది. సతిభక్తి ఉంది కొంతమందికి, పతిభక్తి ఉంది. కొంతమంది పతులకు కూడా సతిభక్తి ఉంది. ఒక ఆయన తాజ్మహలే కట్టించాడంట. అబ్బా, అక్కపోయి చూసి వచ్చినట్టు ఉంది. తాజ్మహల్ కట్టించాడంటే ఆమెకు ఆయన పతి పట్ల, సతి పట్ల ఎంత భక్తి ఉంది ఆలోచన, ఎంత ప్రేమ ఉంది. ఈ భక్తి కాదు ఇది. దేవుని వాక్యం చెప్పేది సతిభక్తో, పతిభక్తో, గురుభక్తో ఇవి కాదు. ఏ భక్తి? దైవభక్తి. భూమి మీద దైవ భక్తి కలిగి ఉండడం, దేవుడు శ్రేష్ఠులుగా వారిని చూస్తున్నాడు. వారే దేవునికి ఇష్టలు అని గుర్తిద్దాం. నేను మాట చెప్తూ, మన కుటుంబాలు ఎలా ఉండాలి? దైవభక్తి కలిగిన కుటుంబాలుగా ఉండాలి అనేది ఆలోచించడానికి ప్రయత్నం చేయండి. మన కుటుంబాలలో దైవభక్తి కంటే వేరే రకమైన విధానాలు ఎక్కువ ఏర్పడుతున్నాయి. కుటుంబాలు దేవుని పట్ల భక్తి వాతావరణం కలిగి ఉండాలి.
దైవభక్తికి స్థానం ఇవ్వాలి కుటుంబాలు. ఆ ఆలోచనతో ఈ దినాల్లో కుటుంబాల దగ్గర దేవుని వాక్యాన్ని మనం ఆలోచించడం ప్రయత్నం చేస్తున్నాం. ఇది పెళ్లి వర్తమానం కాదు, అర్థమైందా? కానీ కుటుంబాలు ఏం కలిగి ఉండాలి? దైవభక్తి. కొన్నిసార్లు నా మట్టుకు నేను భక్తి కలిగి ఉంటా అనుకునే భార్యలు ఉన్నారు. కొంతమంది నా మట్టుకు నేను భక్తి కలిగి ఉంటా, నాకు ఇంటితో సంబంధం లేదు అనుకునే భర్తలు ఉన్నారు. అవునా? కొంతమంది తల్లిదండ్రులు పిల్లల్ని పట్టించుకోరు. మా మట్టుకు మేము భక్తిగా ఉంటే చాలు, వాళ్ళు ఎడిపోతే మాకెందుకు అనుకునే వాళ్ళు ఉన్నారు. అర్థమైందా? సో కుటుంబం, అందుకే ఒక వచనం మన అందరం మెరిగిన ఒక వచనం దగ్గరికి వెళదామా? యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం వచనం 15 చదువుదామా? 24:15 యెహోషువ మాట్లాడితే, యెహోవాను సేవించడం మీ దృష్టి కీడని తోచినలా మీరు ఎవరిని సేవిస్తారో, నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవిస్తారో. ఎవరితో మాట్లాడుతున్నాడు ఈ మాట? ఇందా మనం విన్నామే, ఇశ్రాయేలు దేవుడుగా చూసేవాళ్ళు ఎవరు? ఇశ్రాయేలుల దేవుడుగా చూసింది ఎవరు? అప్పుడైపోయింది వర్తమానం. ఏలీ కుటుంబీకులు ఇశ్రాయేలు దేవుడుగా చూశారు. ఎల్కానా కుటుంబం పండుగల దేవుడిగా చూశారు. ఈనాటి క్రైస్తవ ప్రపంచం ఈ పద్ధతిలో సాగుతుంది. పండగల్లో దేవుడు, ఫలానాల దేవుడు, ఇశ్రాయేలుల దేవుడు, మన పితరుల దేవుడు, ఈ పద్ధతి ఉంది. కాదు, అలాంటి ఇశ్రాయేలుతో మాట్లాడుతున్నాడు యెహోషువ. ఏమంటున్నాడు? మీరెవరిని సేవించగొడతారో నేను నా ఇంటి వారును. ఆ మధ్యలో కొన్ని ఉన్నాయి కదా, విడిచిపెట్టరా, అది మనకు అవసరం లేదని ఉంది కదా. ఏనైనా ఏముంది అక్కడ? నది అద్దరిని మీ పితరులు సేవించిన ఇశ్రాయేలీల దేవుణ్ణి విడిచిపెట్టి పితరులు ఏం చేశారు? నది అద్దరిని దేవతలను పూజించారు. ఇంకేమన్నాడు? వారిని సేవిస్తారో, మీ పితరులు నది అద్దరిని ఐగుప్తులో సేవించిన దేవతలను సేవిస్తారో, అమోరీల దేశమును మీరు నివసించున్నారే వారి దేవతలను సేవిస్తారో నేడే మీరు కోరుకోండి అంటూ తర్వాత ఏమన్నాడు? మీరెవరిని సేవింపగోరుకొనినను, ఆ మాట మనకు కావాలా, నేనును నా ఇంటి వారును. అర్థమైందా? నేను నా ఇంటి వారు, నేను నా కుటుంబం. ఈ మాట కొరకే ఆలోచన చేస్తున్నాను. నేను నా ఇంటి వారు. గుండె మీద చేసుకొని చెప్పండి, నువ్వు నీ ఇంటి వారు అందరూ మందిరంలో ఉన్నారా? నీవు నీ ఇంటి వారంతా కుటుంబం అంతా దేవుని సేవిస్తున్నారా? ఆలోచన చేయండి. అనేక మంది మందిరాలకు వచ్చే వారి పిల్లలే భ్రష్టులుగా తయారవుతున్నారు. నాయకుల పిల్లలే భ్రష్టులు అవుతున్నారు. సేవకుల పిల్లలే విచ్చలవిడిగా బ్రతుకుతున్నవారు ఉన్నారు. చాలా విచారం. సో మన కుటుంబాలలో దైవభక్తి కలిగిన వాతావరణం రావాలి అనే విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. ఎందుకు దైవభక్తి అవసరం కుటుంబాలకైనా వ్యక్తులకైనా? దైవభక్తి ఎందుకు కావాలి? వాట్ ఇస్ ద నీడ్? చదువుదాం ఒక వచనం. తిమోతికి రాయబడిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం చదువుకుందామా? తిమోతికి రాసిన మొదటి పత్రిక 4:8. శరీర సంబంధమైన సాధకము, రైట్, థ్యాంక్ యూ. కొంచెం మట్టుకే ప్రయోజనకరమవును గాని దైవభక్తి ఇప్పటి జీవం విషయంలోనూ రాబో జీవం విషయంలోనూ వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును. సో ఎందుకు దైవభక్తి మన కుటుంబాలకు అవసరం? ఎందుకు దైవభక్తి మనకు అవసరం అంటే అది ప్రయోజనకరమైంది. అది ప్రయోజనకరమవును. ఎప్పుడు? ఇప్పటి జీవానికి, రాబో జీవానికి. ఏది ప్రయోజనం? దేవుని పట్ల భక్తి, దైవ భక్తి మాత్రమే ప్రయోజనం. ఆస్తి ప్రయోజనకరం కాదు, అందం ప్రయోజనకరం కాదు. అందం మోసం. ప్రయోజనం కాదా? వ్యర్థమా? ప్రయోజనం కాదా? ప్రయోజనం అని కాదు, సౌందర్యం చుడు తిరుగుతుంది. సొమ్ము ధనమును నమ్ముకొని వాడేమవుతాడు? చెడిపోతాడు, పాడైపోతాడు అని రాయబడింది. అంటే ధనం ప్రయోజనకరం కాదా? లోకపరంగా చూస్తే ధనమే ప్రయోజనం అనుకున్నారు. ధనం మూలం మిథం జగత్ అంటుంది లోకం.
క్రైస్తవ్యం అది కాదు. దేవుని సన్నిధి అనే విలువ తెలిసిన వారికి అర్థం కావాల్సింది ధనం కాదు, దైవభక్తి. బ్రదర్, సిస్టర్, దైవభక్తి ప్రయోజనం. అందుకే మన కుటుంబాలు దైవభక్తికి స్థానం ఇవ్వాలి. భక్తి కలిగిన కుటుంబాలుగా మనం ముందుకు సాగిపోవడం మనం నేర్చుకోవాలి. ఎప్పటి జీవం విషయంలోనైనా, రాబో జీవం విషయంలోనైనా, అన్ని విషయాలలో ఏది ప్రయోజనం? దైవభక్తి. దైవభక్తి, ఆ మాట మర్చిపోకండి. శరీర సంబంధమైన సాధకం, వాకింగ్, సూత్రాలు, ఆరోగ్య నియమాలు మంచిదా కాదా? మంచిదే. వాకింగ్ మంచిదే, ఆరోగ్య సూత్రాలు మంచిదే. ఇవన్నీ ఇప్పటి వరకే, ఈ శరీరం ఉన్నంతవరకే. శరీరం పోయిన తర్వాత చేసిన ప్రయోజనకరమా? పరలోకానికి పోయిన తర్వాత వాకింగ్ ఏమైనా చేస్తారేంది? పరలోకం పోయిన తర్వాత ఆరోగ్య సూత్రాలు పాటించాల్సిన అవసరం ఉందా ఏంది? లేదు కదా. అక్కడ ప్రయోజనం కాదు ఇది. కానీ అక్కడ ప్రయోజనకరమేది? దైవభక్తిని గుర్తుపెట్టుకుందాం. సో ఈ దినాలలో మన కుటుంబాలతో కూడా దైవభక్తిని కలిగి ఉండడం ఎలాగో, ఆదికాండం కుటుంబాలకు పుట్టినిల్లు. ఆదికాండములో తెలియపరచబడినట్లుగా అన్ని కుటుంబాల వివరాలు మరి ఏ గ్రంథంలో మనం గమనించాం. అంటే మొట్టమొదటి గ్రంథంలోనే కుటుంబాలను గురించి ఎక్కువగా దేవుడు తెలియపరుస్తూ వచ్చాడు. భక్తిహీనమైన కుటుంబాలు ఉన్నాయి బైబిల్లో, భక్తి కలిగిన కుటుంబాలు ఉన్నాయి. ఇంతకు మందే కుటుంబం? భక్తి కలిగిన కుటుంబాలు ఉన్నాయి, భక్తిహీనమైన కుటుంబాలు ఉన్నాయి. ఆలోచించేద్దాం రండి. భక్తి కలిగిన కుటుంబాలుగా మన కుటుంబాలు ఉండాలంటే, భక్తిహీనతకు దూరంగా మన కుటుంబాలు తొలగిపోవాలంటే ఎప్పుడు లేక ఎలా అనేది వీలైనంత మేరలో ఒక్కొక్క కుటుంబం దగ్గర కొన్ని విషయాలు జ్ఞాపకం చేయాలని దేవుని చేత నేను ఆలోచన కలిగి ఉన్నాను. ఈ మొదటి భాగం దగ్గర ఏ కుటుంబం? ఈ కుటుంబం 2వ అధ్యాయం మనం చదువుకుందా. ఆదాము హవ్వల కుటుంబం. నేను పెళ్ళి వర్తమానం ఏం చెప్పట్లేదు. ఇప్పుడు మరలా మనం అక్కడికి వస్తున్నాం. మన కాన్సెప్ట్ ఏంటి? దైవభక్తి. మన కుటుంబాలు భక్తి కలిగిన కుటుంబాలుగా కావాలి. ఎందుకు ఈ భక్తి? ప్రయోజనం. ఈ కాలానికైనా రాబోయే కాలానికైనా, అన్ని కాలాలకు, అన్ని విషయాలకు, అన్ని పరిస్థితులకు చాలిందేంటి? దైవభక్తి. దైవభక్తి. సో ఆ వేలో దేవుని వాక్యాన్ని మనం ఆలోచించేద్దాం రండి. ఆదాము హవ్వల కుటుంబం దగ్గర దైవభక్తికి అనుగుణ్యమైన సంగతులను మనం ఆలోచన చేయడానికి ఉదయకాలం ప్రయత్నం చేద్దాం. సమయానుకూలంగా నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. చాలా తేలిగ్గా అలాగ ఆలోచన చేస్తూ వెళదాం. ఒక 3 విషయాలు దైవభక్తి కలిగి ఉండడానికి మన కుటుంబాలు, దైవభక్తిని మన కుటుంబాల్లో అలవర్చుకోవడానికి, మన జీవితాల్లోనైనా దైవభక్తిని అలవర్చుకోవడానికి అవసరమైన ఒక 3 విషయాలు మనం గమనిద్దాం. దీనికి ఆధారం ఆదాము హవ్వల కుటుంబం దగ్గర 2వ అధ్యాయం ఆధారం. చదువుదామా? 2వ అధ్యాయంలో ఆ విషయాలు మనం గమనిద్దాం. మొదటిగా వచనం 7 చదువుకున్నానండి. 2వ అధ్యాయం 7వ వచనం. 2వ అధ్యాయం 7వ వచనం. దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఓదగా నరుడు జీవాత్మాయను లేక జీవము పొందినవాడు ఆయను. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నా, చెప్పండి. ఈ వచనం చదివించడం దగ్గర వచ్చిన ఆలోచన దగ్గర మిమ్మల్ని తీసుకుని వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాను. దేవుడు తన స్వరూపంలో తన పోలిక చొప్పున నరులను చేయదామనుకున్నాడు, చేశాడు. ఎక్కడ? మొదటి అధ్యాయంలోనే. కానీ ఎలా చేశాడో 2వ అధ్యాయంలో చెప్పాడు. నిర్మాణం ఎలా జరిగిందో వింటున్నారా? ఈ నిర్మాణ క్రమం ఎలాగో చెప్తూ నేలమంటితో నన్ను నిర్మించాడు చెప్పాలా. ఆ నిర్మించిన ఆ నరునికి అవయవాలు ఉంచాడు. ఇప్పుడు అక్కడ ఒక అవయవం కనపడింది. ఏంటి అవయవం? నాసికారంధ్రాలు దేనికి? గాలిని పీల్చడానికి, వదలడానికి. సో మొట్టమొదట దేవుడు గాలిని పంపించింది ఏం ద్వారా? జీవవాయువును, నాసికారంధ్రాల వారిని. అవునా? నేను ఇక్కడ దాని జోలికి వెళ్ళట్లేదు. నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా ఇప్పుడు ఏమైంది? నరుడు జీవాత్మయాడు లేక జీవించాడు. ఇక్కడ ఒక చిన్న కాన్సెప్ట్లో మిమ్మల్ని తీసుకువెళ్తా.
నరుడు జీవాత్మయాడు లేక జీవించాడు. అప్పుడు దాకా మట్టి బొమ్మే, కానీ దానిలో ఏమి లేదు, ప్రాణం లేదు. ఇప్పుడు ప్రాణం పోసుకున్నాడు. ప్రాణం పోయబడిన తర్వాత మొట్టమొదట మీకు గమనానికి రావడానికి చెప్తాను. ప్రాణం వచ్చిన వెంటనే ఏం జరిగింది అమ్మా చెప్పారు. కదలికలు వస్తాయి, ఇంకా లేచి నిలబడతాయి. ఇంకా అసలు ఆ కదలికలు ఇవన్నీ వచ్చే ముందు కంటే అసలు జీవం పోసుకో అని చూస్తాడు. ఎందుకు కళ్ళు తెరవడా? అప్పుడు దాకా మూసుకుని ఇక ఏం కదలికలు రావు ముందు అసలు ఒక్కసారి. ఇప్పుడు మిమ్మల్ని అక్కడ తీసుకుని వెళ్తున్నాను. కళ్ళు తెరవగానే ఎవరు కనపడి ఉంటారు? అబ్బా, కళ్ళు తెరవగానే ఆదాము కళ్ళ ముందు ఎవరు కనపడ్డారు? నిజమేనంటారా? దీనికి ఏమైనా అనుమానమా? ఇంకేమో చూడడానికి ఆడ ఇంకెవరు లేరు కదా. ఆ బొమ్మ తయారు చేసి పెట్టాడు. ఇలా ఊహించుకుందాం. ఆ బొమ్మ అప్పుడు జీవంలో నిలబెట్టడానికి అనుకుందాం కాసేపు. ఆ బొమ్మను తయారు చేసి పెట్టాడు. దానికి ఇప్పుడు జీవవాయువును ఊదాడు. ఊదగానే ఏమైంది? ప్రాణం వచ్చింది. ప్రాణం ఎరగా అటు చూశాడు. చూడగానే ఎదురు కనపడుతుంది ఎవరు? అప్పుడప్పుడు హాస్పిటల్లో మన వాళ్ళు ఎవరైనా బాగా లేకుండా కళ్ళు తెరవకుండా అపస్మారకంలో పడినప్పుడు కళ్ళు తెరవ అమ్మని పిలుస్తారు, లేకపోతే భార్యని పిలుస్తారు, లేకపోతే భర్త ఎవరో పిలుస్తారు కదా. పిలవగానే అక్కడున్న ఆ వ్యక్తిని మొదట ఏం చేస్తారు? చూస్తారు. సో దేవుణ్ణి మొట్టమొదట చూశాడు ఆదాము. రండి 21 వచనం, 2:21. అప్పుడు ఎప్పుడు ఎప్పుడు కళ్ళు తెచ్చినప్పుడు కాదు. అప్పుడు అంటే ఆ పై భాగంలో దేవుడు సాటైన సహాయం చేద్దాం అనుకున్నాడు. ఎవరికి? ఈ కళ్ళు తెరిచిన ఆదాంకి, ఈ కదులుతున్న ఆదాంకి ఇప్పుడు సాటైన సహాయం చేద్దాం అనుకున్నాడు. అప్పటిదాకా అన్ని జతలు ఉన్నాయి, కానీ ఒక్క ఆదాము మాత్రం ఒంటరిగా ఉన్నాడు, జతలేదు. ఇప్పుడు సాటైన సహాయం చేద్దాం అనుకొని ఎక్కడి నుంచి చేశాడు? మళ్ళా మడి తీసుకున్నాడా? తీసుకోవాలా. ఇప్పుడు ఏం చేశాడు? ఆదాము గాఢ నిద్ర కలుగజేసి ఆదాము ప్రక్కటెములు ఒకటి తీసి మాంసం తీసి లేక మాంసాన్ని పూర్తి చేసి ఈ ప్రక్కటెముకల్ని లేక ఎముకలు తీసి దానితో స్త్రీనిగా నిర్మించాడు. దాని స్త్రీనిగా, అదే కదా 21 వచ్చిన చూస్తాం మనం. అతని ప్రక్కటెముకలు ఒకదాన్ని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చాడు. తర్వాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించాడు అన్నాడు. విన్నారా? దేవుడు మట్టితో మాత్రమే కాదు మనిషిని చేయగలిగింది, ఎముకతో కూడా చేయగలడా? అసలు ఎలాగైనా చేయగలడు ఆయన ఎలాగైనా చేయగలడు. ఆయన అసామాన్యుడు. ఊహకు అన్నాడు. అమ్మా దానికి ఆనుకోబాకండి, కొంచెం ఆనుకుంటే నిద్ర వచ్చింది. అసామాన్యుడు ఆయన ఏ కార్యమైనా చేయగలడు కదా. ఆయన ఎలాగైనా చేయగలడు. ఇప్పుడు మరలా వస్తున్నాను. ఆదాముకు నేలమణితో నిర్మించి జీవవాయువును ఉదగా కళ్ళు తెరిచాడు. ఏం చేశాడు? దేవుని చేశాడు. ఇప్పుడు ఈమె కూడా నిర్మించిన తర్వాత ఈమె కళ్ళు తెరిచింది. ఇప్పుడు ఎవరిని చూసింది? సరే, ఇప్పుడు మీరు రండి 22 వచ్చింది చదువుతారా? తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి అంటే నిర్మించిన తర్వాత తెచ్చాడా, నిర్మించిన ముందు తెచ్చాడు అంటే అక్కడి నుంచి రావాలి కదా. సో ఇప్పుడు తేకముందు ఆదాము దగ్గర రాకముందు ఎవరిని చూసినందుకు కళ్ళు తెలిసి నా బాధ అదే. మన కుటుంబాలలో దైవ భక్తి ఏర్పడాలి అంటే దేవుణ్ణి చూచే కళ్ళు కావాలి, దేవుని చూచే కన్నులు కావాలి, దేవుణ్ణి చూడగలగాలి. ఆదామైనా హవ్వ అయినా ఎవరిని చూస్తున్నారు? దేవుని చూస్తున్నారు. వారి కన్నులు ఏట దేవుని ఉంచుకున్నారు. నీ కన్నులు ఏటే ఉంచుకున్నావు? ఎవరిని ఉంచుకున్నావు? చాలాసార్లు మనం దేవుణ్ణి చూడవలసిన దానికంటే ఎక్కువగా దేని వైపు మన దృష్టి ఉంది? లోక వైపు మన కన్నులు ఉన్నాయి.
మన వారి వైపు మన కన్నులు ఉన్నాయి కదా. ఆదామవ్వలు వారి దగ్గర మనం గమనిస్తే వారు దేవుణ్ణి చూడగలిగారు, దేవుణ్ణి చూచిన కుటుంబం ఆదామవ్వల కుటుంబం. అందుకే ఆ 2వ అధ్యాయంలో ఆయన చూచినంత కాలం వారిలో దేవుని పట్ల భక్తే ఉంది, అనుమానం ఏం లేదు ఇందులో. దేవుని చూచినంతకాలం మనం దైవభక్తి కలిగి బ్రతకడానికి అవకాశం ఉంది. రండి, ఆ మాటలు ఇలా జ్ఞాపకం చేస్తుంటుండగా దేవుణ్ణి మాత్రమే చూచే కన్నులు కావాలి. మేము చిన్నపిల్లలప్పుడు ఒక పాట పడేవాడు, కనలేని కనులేలనయ్యా, వినలేని చెవులేలనయ్యా. తెలుసా మీకు కూడా పాట? చాలా ఓల్డ్ సాంగ్, ఇప్పుడు లేదు మన పుస్తకాల్లో. నిన్ను చూడా మనసాయనయ్యా అని పాడేవాడు ఆ పాట. దేవుణ్ణి చూడలేని కళ్ళు ఈనాటి మానవ ప్రపంచంలో. కుటుంబాలు ఎందుకు భక్తిని కోల్పోతున్నాయి అంటే కుటుంబంగా దేవుణ్ణి చూచే కళ్ళు లేవు. ఆలోచన చేయండి. దేవుణ్ణి చూడగలగడం వ్యక్తిగతంగానైనా కుటుంబాల్లోనైనా చాలా అవసరం అనే విషయాన్ని గమనిద్దాం. రండి, ఆ భక్తుడు కీర్తనకారుడు, నేను వచ్చిన చదవట్లే కానీ 121వ కీర్తనలో దావీదు భక్తుడు చెప్తూ ఏమన్నాడు? యాత్రా కీర్తనలో 121, కొండల తట్టు, కొండల తట్టు అంటే కొండల తట్టు అంటే కొండల తట్టు అంటే ఎత్తైన స్థలముల వైపు, ఉన్నత ఆకాశం వైపు దాని అర్థం. అక్కడే 123వ కీర్తన అనుకుంటే ఒకసారి చదువుదామా? ఇప్పుడు ఆ మాట చదువుదాం. కీర్తనల గ్రంథం, రైట్, ఆ మాట కావాలి మనకి. 123వ కీర్తన మొదటి శరణం. అది యాత్రా కీర్తన, ఇది యాత్రా కీర్తనే కదా. కొండల తట్టు నా కనులెత్తున్నాను అన్నాడు. 123వ కీర్తన మొదటి వచనం, ఆకాశమందు ఆసీనుడు అయిన వాడా నీ తట్టు నా కన్నులెత్తుచున్నాను, నీ తట్టు నా కన్నులెత్తుచున్నాను. మాయా, మన కన్నులు ఆయన తట్టు ఎత్తాలి, మన కన్నులు ఆయన తట్టు చూడాలి. అప్పుడే కుటుంబాలు దైవిక విధానాన్ని అనుభవిస్తాయి, దైవ భక్తిని కలిగి ఉండడానికి అవకాశం ఉంది. దేవుని వైపు మన కన్నులు చూడాలి, ఆయన తట్టు మన కన్నులు చూడడం. దేవుని తట్టు చూడడం అంటే అటా కళ్ళెత్తి ఇప్పుడు చూడడానికి కాదు. బైబిల్లో కీర్తనకారుడు అంటాడు, నీ ధర్మశాస్త్రములో ఆశ్చర్యమైన సంగతులను చూచున్నట్లు, అది ఇప్పుడు మనం చూడాల్సింది. ఆయన ధర్మశాస్త్రాన్ని చూస్తున్నామంటే ఎవరిని చూస్తున్నాం? ధర్మశాస్త్రంలో ఎవరున్నారు? దేవుడున్నాడు. ధర్మశాస్త్రం దేవుణ్ణి చూపించింది. అలాగైతే దేవుణ్ణి చూడగలిగే కన్నులు కావాలి. ఆది కాండంలోనే 13వ అధ్యాయానికి వెళ్తే అక్కడ ఇద్దరి దృష్టిని మనం గమనించవచ్చు. ఇద్దరి దృష్టిని 13వ అధ్యాయం వచనం మనం జ్ఞాపకం చేసుకున్నాం, మనం మర్చిపోదు. ఆయన ఆకాశమందు ఆసీనుడైన వాడు, అది 127వ కీర్తన, కొండల తట్టు నా కనులెత్తుచున్నానంటే ఆయన ఆకాశమందు ఆసీనుడై ఉన్న ఆయన తట్టు నేను చూస్తున్నాను, ఆయన తట్టు చూస్తున్నాను. 13వ అధ్యాయంలో ఆది కాండంలో వచనం 10, లోతు తను కన్నులెత్తి యోర్దాను ప్రాంతమంతటిని, విన్నారా మా? లోతు ఎటు చూస్తున్నాడు? కన్నులు ఎత్తాడు కదా అమ్మా. కళ్ళు దేనికి ఉపయోగపడతాయి? చూడ్డానికి కదా. కళ్ళు దేనికి ఉపయోగపడతాయి? చూడ్డానికి కదా. కన్నులెత్తి ఏం చేశాడు ఆయన? యోర్దాను ప్రాంతమంతటిని చూచాడు అన్నాడు. యోర్దాను ప్రాంతమంతటిని చూస్తున్నాడు కన్నులెత్తి. చాలా ఆశ్చర్యమైన సంగతి కాదు. వాస్తవానికి వారిద్దరూ కలిసి నివసించడానికి వీల్లేనంత పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎవరెవరు? అబ్రాహాము, లోతులు. వారి పశువుల మధ్య వీరి పశువుల మధ్య ఏమైంది? కలహం ఏర్పడింది. అబ్రాహాము అన్నాడు, మనం బంధువులు, మన మధ్య ఏముండకూడదు. గుర్తుపెట్టుకోండి, దేవుని పిల్లలమైన మనము ఎవరం? బంధువులు, మన మధ్య ఏముండకూడదు, కలహాలు ఉండకూడదు అనేది గుర్తుపెట్టుకుందాం. ఇప్పుడు అబ్రాహాము అన్నాడు, ఇదిగో నీకు ఏ భూభాగం కావాలంటే అక్కడ ఉండు, నువ్వు విడిచిపెట్టిన దగ్గర నేను ఉంటాను అన్నాడు. ఇప్పుడు వెంటనే కళ్ళు ఎత్తి చూశాడు. వాస్తవంగా లోతు ఏమనాలి? అన్నా నీ చేత నేను ఎంతోటాను అయ్యా, అర్థమైందా? నీ వల్లనే నేను గొప్పవాడినయ్యా, నీ వల్లనే భక్తి నేర్చుకున్నా. అసలు లోతుకి భక్తి విధానం తెలుసా?
తెలియదు. నేర్పించింది ఎవరు? అబ్రహామే. అబ్రహాము తనాల్సిందంటే నేను భక్తి నేర్చుకుంది నీ ద్వారా, నేను దేవుని ప్రార్థించడం నేర్చుకున్నా, నేను ఇంతటి వాడినైంది నీ వల్లనే, ఇంత ఆస్తి నీ వల్లనే వచ్చింది, నువ్వు ఏం చెప్తే తింటా అనాలి లేదా? అన్నాడా? మరి ఏమన్నాడు? ఏం చేశాడు? కన్నులెత్తి చూడడం మొదలుపెట్టాడు. చూసి యోర్దాను ప్రాంతం అంతటిని చూస్తే అది ఎలా ఉందంట? సొదొమ గొమొర్ర అను పట్టణములను నాశనము చేయక మునుపు సోయరుకు వచ్చు వరకు అది అంతా ఎలా ఉంది? ఎంత బాగుంది! యెహోవా తోట వలె ఉంది అన్నాడు. ఇంకెలా ఉంది అన్నాడు? ఐగుప్తు దేశం వలె ఉంది. ఇంకెలా ఉంది? నీళ్లు పాడు దేశమై ఉంది అన్నాడు. అసలు ఆశ్చర్యం కాదు? సస్యశ్యామల భూభాగం కళ్ళ ముందు పచ్చగా కనబడుతుంది. కనబడతా ఉండగా చూసి దాన్ని ఎంపిక చేసుకున్నాడు. మిమ్మల్ని అడుగుతున్నా, చెప్పండి, ఇప్పుడు లోతు దేని చూస్తున్నాడు? పచ్చని భూభాగం అంతా చూచి దాన్ని ఎంపిక చేసుకొని తన అటువైపుకి వెళ్ళాడు. మరి అబ్రహాం ఏం చేస్తున్నాడు చూడండి. ఇప్పుడు వచనం 14, 10వ వచనంలో లోతు కన్నులెత్తాడు. 14వ వచనంలో లోతు అబ్రహామును విడిచిపోయిన తర్వాత యెహోవా, ఇదిగో నీ కన్నులెత్తి నీవు ఉన్న చోట మాత్రమే చూడు అన్నాడు. నీ ఉన్న చోట నుండి దక్షిణ తోట చూడు, ఉత్తరపు తోట చూడు, తూర్పు తోట చూడు, పడమర తోట చూడు అని చెప్పాడు. వింటున్నారా? ఇప్పుడు మిమ్మల్ని ఒక మాట అడుగుతాను. లోతు కన్నులెత్తాడు లేదా? కన్నులెత్తాడు. ఎలా ఎత్తాడు? బ్రతుకుదిరి కోసం. ఇంకా కన్నులు ఎలా ఎత్తాడు? తన స్వయిష్టం చొప్పున ఎత్తాడు. స్వప్రయత్నమే. కానీ అబ్రహాము కన్నులెత్తే దగ్గర దేవుని మాట చొప్పున కన్నులెత్తాడు. ఇక్కడ ఇంకో మాట చెప్తున్నాను. దేవుడు చెప్పే వరకు అబ్రహాము దృష్టి ఎటువైపు ఉండదు? అబ్రహాము కన్నులు ఎటువైపు ఉంటాయి? దేవా ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? దేవా ఇప్పుడు నేను ఎలా, నా పరిస్థితి ఏంటి, నా జీవితం ఏంటి? దేవుని తట్టు కనులెత్తాడు. ఇందా మనం చదువుకున్న 128వ కీర్తన, ఆకాశము తట్టు లేక ఆకాశమందు ఆసీనుడై ఉన్నవాడా నీ తట్టు నా కనులెత్తుచున్నాను అన్నాడే. అలాగైతే ఆయన దృష్టి దేవుని తట్టు ఉంది. వినండి, ఇంక నేను వివరించట్లేదు. అక్కడ లోతు అసలు ఆ భూభాగం అంతటిని చూచి ఎంచుకున్నాడు. ఇలా ఉంది అలా ఉందని ఊహించుకున్నాడు. ఇదైతే సరిపోయేది అనుకున్నాడు. ఆ కళ్ళ ముందు కనబడుతున్న భూభాగాన్ని చూచి చివరికి ఆ భూభాగంలోకి వెళ్ళిపోయి స్పర్శ కోల్పోయి, స్పృహ కోల్పోయి, ఎందుకు ఆ మాటలు వాడని తెలుసా? 13వ వచనం చదువుతారా? లేక 12వ వచనం? 12వ వచనం. లోతు ఆ మైదానం ముందున్న పట్టణముల ప్రదేశంలో కాపురం ఉండి సొదొమ దగ్గర తన గుడారం వేశాడు అన్నాడు. ఎక్కడ వేశాడు గుడారం? 13వ వచనం. సొదొమ మనుషులు దుష్టును బహు పాపులు. అంటే ఇప్పుడు దాని అర్థం ఏంటి? ఆయనకి నచ్చిన భూభాగం దగ్గరికి వెళ్ళాడు తప్ప అక్కడ ఎవరున్నారు, వాళ్ళ పరిస్థితులు ఏంటి, అక్కడ ఉండొచ్చా ఉండకూడదా, ఈ స్పర్శ లేదు. కొన్నిసార్లు మన దృష్టి దైవ భక్తి నుండి మనల్ని ఏం చేస్తాయి? తొలగిస్తుంది. దైవ భక్తి నుండి మన కళ్ళు దూరం చేస్తాయి. బాగున్న వాటి మీద దృష్టి పెడతాం. ఇది బాగుంది, ఇదైతే నాకు ఉపయోగపడింది, ఇదైతే నాకు చాలా మేలు అని ఆలోచన చేస్తాం. కానీ చివరికి లోతు యోర్దాను భూభాగం మీద దృష్టి సారించిన తర్వాత, లేక సొదొమ గొమొర్రా దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ఎంత సంపాదించుకున్నాడు? ఏమా ఎంత సంపాదించుకున్నాడు? అక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్ళాడు? ఎక్కడి నుంచి ఎట్టేళ్ళాడు? అబ్రహాం వెళ్ళేటప్పుడు ఎట్టేళ్ళాడు? విస్తారమైన ఆస్తి. ఇప్పుడు సొదొమ దగ్గర నుంచి బయటకు వచ్చి ఎట్టొచ్చాడు? గుడారం కూడా లేదు, బడారం లేదు, ఏమీ లేదు. ఒట్టి చేతులతో వచ్చాడు. కట్టుబట్టలు ఒట్టి చేయంటారే అట్లా వచ్చాడు బయటికి. అట్టు కూడా ఎట్లొచ్చాడు? ఆ మనుషులు అతను పట్టుకొని, అతని చేతులు పట్టుకొని బయటికి లాక్కొచ్చారు. అవునా? గుర్తుపెట్టుకోండి, మన కన్నులు దేవుని తట్టు కాకుండా వేరే తట్టు చూస్తే మిగిలేది బూడిదే, మిగిలేది శూన్యమే. మన కన్నులు దేవుని తట్టు చూస్తే, అక్కడే చదువుదామా వచనం
16 ఈ దేశమంతా 15 లాకలు చదవం చాలు. ఎందుకనగా నువ్వు చూడు, ఎందుకనగా నీవు చూచున్న ఈ దేశమంతటిని నీకు నీ సంతానానికి సదాకాలము ఇచ్చేది. బా, ఇది పనికిరాదు అనుకున్నాడు ఎవరు? లోతు. దాన్ని పనికొచ్చేట్టుగా చేశాడు ఎవరు? ఎవరికి? నాకు తెలిసి అబ్రాహాం అని. ఎవరికి చేశాడు అది? ఆయన తట్టు చూసిన ఆయనకి. మన కన్నులు ఆయన తట్టు చూస్తే నిష్ప్రయోజనమైన దాన్ని కూడా ఏం చేస్తాడు ఆయన? ప్రయోజనకరంగా మారుస్తాడు. పనికిరాదు అనుకున్న దాన్ని కూడా ఎలా చేయగలడు? పనికి వచ్చేట్టుగా చేయగలడు. నా బిడ్డలు దేనికి పనికిరారు అనుకుంటున్నావా? దేవుని తట్టు చూడు, నీ బిడ్డలను ప్రయోజకం చేస్తాడు. ఆయన తట్టు చూడు, ప్రయోజనకరంగా మారుస్తాడు. నా జీవితం దేనికి పనికిరాదు అనుకుంటున్నావా? ఆయన తట్టు చూడు, ప్రయోజనకరంగా మార్చగలడు, ఆయన చేయగలడు. సో మొదటిగా మన కన్నులు ఏం చేయాలి? దేవుని తట్టు చూడాలి. దైవ భక్తికి దూరం చేసేది కన్నులే. దైవ భక్తిని కుటుంబాల్లో కాపాడేది కూడా కన్నులే. చూపు చాలా ప్రమాదం. చూపు చాలా ప్రమాదం. నీ కళ్ళెడు చూస్తున్నాయి. లోతు కన్నులు నశించిపోయే దానివైపు చూచాయి కదా. మన కళ్ళెడు చూస్తున్నాయి నశించే లోకం వైపా, నశించే వాటి వైపా, వెండి బంగారాల వైపా. ఇదేనా మన గురి? ఇదేనా మన దృష్టి? వీటి మీదనా? ఒక వచనం చదివి నేను రెండో మాటకు వెళ్తాను. చదవమనండి. అపోస్తలైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం మొదటి వచనం చదువుదామా? 3వ అధ్యాయం మొదటి వచనం ప్రారంభం చేద్దాం, 2వ వచనానికి వెళదాం. ఆ మాట, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే అన్నాడు. 2వ వచనం, పైనున్న వాటి మీదే కానీ అర్థమైందా? దేని మీద మనసు పెట్టద్దు. అబద్ధం ఆడకూడదు. చెప్పండి, మందిరంలోనే ఉన్నాం కానీ మనసు అంతా ఎక్కడ ఉండదు. ఇందాక విన్నాం కదా, మందిరానికి వచ్చిపోవడం ఒక మెకానికల్ అయిపోయింది, యాంత్రికం అయిపోయింది. రావడం పోవడం కామన్ అయిపోయింది. రావాలి కాబట్టి వస్తాం, పోవాలి కాబట్టి పోతాం అన్నట్లుగా ఏదో చెయ్యాలి, ఆరాధన చేయాలి, ఒకసారి ఇటీవల ఒక ఆయన చాలా బాధ అనిపించింది నాకు. రొట్టె పాత్ర ఇచ్చే బాధ్యత కలిగిన సోదరుడు అతను అక్కడ నిలబడి అంటాడంట, మీలో ఎవరైనా అయోగ్యంగా పాలు పొందుతున్నారేమో, అలా పాలు పొందొద్దు అని ప్రకటన చేస్తా ఈ వ్యక్తే పాపంలో ఉండి ఆ ప్రకటన చేశాడండి. ఎంత దారుణం ఇది! ప్రియులారా, భక్తి చాలా విలువైంది. దైవభక్తి కలిగి ఉండడానికి మన జీవితాల్లో మన కన్నులు ఆయన తట్టు చూడగలగాలి. ఆయన వైపు పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద, పాపేచ్ఛలు, భోగేచ్ఛలు, శరీరేచ్ఛలు, ధనాపేక్ష, వీటి మీద కాదు మన గురి. ఆలోచించేద్దాం, దాటిపోదాం. 2వ మాటకు వెళ్దాం. 1, దేవుని చూచే కన్నులు కావాలి. దేవుని చూచే కుటుంబం దైవ భక్తి కలిగిన కుటుంబం ఉంటుంది. ఇక్కడ ఇంకో చిన్న మాట చెప్పాలి. కుటుంబంలో బాధ్యత కలిగిన యజమాని దేవుని వైపు చూడగలిగితే ఏదో ఒకరోజు భార్య కూడా ఏం చేసేది? దేవుని వైపు చూడడం నేర్చుకునేది. ఒక తల్లిగా నీ బాధ్యత ప్రకారం నిత్యం దేవుని వైపు చూస్తే ఏదో ఒకరోజు నీ బిడ్డలు దేవుని వైపు చూస్తారు. మన కుటుంబాలు దేవుని వైపు చూస్తే కుటుంబం అంతా దైవభక్తి కలిగిన కుటుంబంగా ఉంటుంది. 2వ మాటకు వెళ్దాం. 2వది ఆదికాండం 3వ అధ్యాయం 8వ వచనం చదువుదాం. 3:8 ఆదికాండం 3:8. సరే, ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని. ఆగండి అక్కడ. 2వది, 1 దేవుణ్ణి చూచే కుటుంబం దైవభక్తి కలిగి ఉంటుంది. 2వది దేవుని స్వరం వినడం అనే మాట దగ్గరికి వస్తున్నాను. దేవుని చూడడం మొదటిది. 2వది దేవుని స్వరం వినడం. దేవుని స్వరం వినడం. మాయా, మన జీవితాల్లో మన కుటుంబాల్లో దైవ భక్తి ఉండాలి అంటే దేవుని స్వరాన్ని వినాలి. తర్వాత మరలా వస్తాను నేను. దేవుని స్వరం వినాలి. దేవుని స్వరం వినాలి.
ఆయన స్వరం వినడానికి ఇష్టపడగలగాలి, ఆయన మాట వినడానికి ఇష్టపడగలగాలి. రండి, సామెతల గ్రంథం 8వ అధ్యాయం. మన దేవుడు ఆయన తన మాట స్వరాన్ని వినిపించేవాడనే సత్యాన్ని మనం గమనిస్తాం. 8వ అధ్యాయం 4వ వచనం. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 4వ వచనం. మానవులారా, మీకే నేను ప్రకటించుచున్నాను, నరులకు మీకే నా కంఠస్వరం వినిపించుచున్నాను. విన్నారన్నమాట. మీకే నా స్వరం వినిపిస్తున్నా, నా కంఠస్వరం మీకే వినిపిస్తున్నా. మానవులారా, మీకే నా కంఠస్వరం వినిపిస్తున్నా. ఆయన స్వరం వినిపించేవాడు. మనం పాట పాడతాం, పుస్తకాలు కూడా ఉండదు కదా, ఏమని? పాట వచ్చు కాబట్టి పాడతాంలే, పాట వచ్చు కాబట్టి పాడతాం, కానీ స్వరం వినే ఆలోచన ఉందా? ఆయన స్వరం వినడానికి మనం ఇష్టపడుతున్నామా? ఒక భక్తుడు ఇలా రాస్తూ వచ్చాడు. ఒక వ్యాఖ్యానం చదువుతున్నప్పుడు, చాలామంది మందిరానికి వచ్చేవాళ్ళు, ఆరాధన చేసేవాళ్ళు, రోజు బైబిల్ చదివేవారు కూడా దేవుని స్వరాన్ని ప్రతిరోజు వినరట. ఎందుకంటే బైబిల్ చదవడం అలవాటైంది, ప్రార్థనకు రావడం అలవాటైంది. ఇందా చెప్పిన మాటే, యాంత్రికంగా జరిగిపోతున్నాయి, ఇవి మెకానికల్ అయిపోయాయి. ఈరోజు ప్రభువు నాతో ఏం మాట్లాడుతున్నాడు ఎప్పుడైనా ఆలోచన చేసావా? ప్రభువు నాతో ఏం మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు, నా కుటుంబంతో ఏం మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు అని ఎప్పుడైనా ఆలోచన చేసావా? మానవులకు మీకే నా స్వరం వినిపిస్తున్నా. నీ స్వరం వినిపించు ప్రభు అని పాట పాడతాం, అస్సలు ఆయన స్వరం వినం. నీకు మాట చెప్పనా, ఇక్కడ నుంచొని పాట పాడి స్వరం వినిపించు ప్రభు అని అసలు కూర్చొని వాకింగ్ కూడా వినరు. స్వరం వినిపించని పాట పాడి ఆయన స్వరం వినకపోతే ప్రయోజనం ఏంటి? ఆలోచన చేయండి. ఆమోస్ గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. ఆమోస్ గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. ఆయన స్వరం ఇప్పుడు వినబడేది ఎక్కడ? చదువుదామా? ఆమోస్ గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. అతడు ప్రకటించినదేమనగా, యెహోవా సియోనులో నుండి గర్జించుచున్నాడు, యెరూషలేములో నుండి తన స్వరము యెరూషలేములో నుండి ఆయన స్వరం వినబడింది. ఆ రోజు యెరూషలేం భౌతికమైంది, ఈరోజు యెరూషలేం సంఘమే. హోరేబులో దేవుని సంఘం ఉంది, యెరూషలేం సమాధాన పట్టిల్లు సంఘమే. సంఘములో దేవుని స్వరం వినబడింది. ఆయన స్వరం వినబడే స్థలం ఇది, ఆయన మందిరం, ఆయన స్వరం వినబడే స్థలం. అలాగైతే ఆయన స్వరం వినడానికి ఇష్టపడుతున్నావా? ఆయన స్వరం వినడానికి ఇష్టపడుతున్నావా? ఒకవేళ దేవుడు నేరుగా మాట్లాడుతున్నప్పుడు వినకపోతే ఆయన ఎలాగైనా మాట్లాడతాడు. ఒక వ్యక్తితో ఆయన ఎలా మాట్లాడేది తెలుసా? ఇదే ఆమోసు గ్రంథం. చదువుదామా? క్షమించండి, 2వ పేతురు పత్రిక వెళదాం. పేతురు రాసిన 2వ పత్రిక, త్వరగా వెళదాం. పేతురు రాసిన 2వ పత్రిక, 2వ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం చదువుతారా? 2:16. ఆయన దగ్గరికి వెళ్ళాలి ఇప్పుడు. ఆ బిలాము, ఏ బిలాము? దేవుని స్వరం వినబడినప్పుడు వినని బిలాం. అబిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించెను అన్నాడు. వినాలి మాట. దేవుని స్వరం వినబడకుండా మన జీవితాలు ఎప్పుడు పక్కకి వెళ్తాయి అంటే దుర్నీతి వలన కలిగేదాన్ని ప్రేమించినప్పుడు. దుర్నీతి వలన వచ్చే వచ్చుబడి కొరకు మనం ఆశపడినప్పుడు దేవుని స్వరం మనం వినబడినాం. దేవుని స్వరానికి మనం లోబడం. చౌదయ్య, అయితే తాను చేసిన అతిక్రమము నిమిత్తము ఎట్లనగా మానవ స్వరముతో మాటలాడి ఆయన ఆ ప్రవక్త యొక్క వెర్రితనం అడ్డగించాడు. ప్రవక్తే గాని ఎవరంట? వెర్రాడు. క్షమించండి నన్ను. ఈనాడు చాలా మంది దేవుని ప్రజలు కూడా వెర్రివారుగా మిగిలిపోతున్నారు. ఎందుకో తెలుసా? ఆయన స్వరానికి లోబడక, ఆయన స్వరాన్ని వినక అమ్మా, ఆయన స్వరం వినడం నేర్చుకోవాలి. దేవుని స్వరం విన్నప్పుడు దైవభక్తికి ఆధారమైంది. ఆయన ఎలాగైనా మాట్లాడతాడు. పూర్వకాలమందు నానా విధములుగా మన పితరులతో మాట్లాడినా దేవుడు బిలాముతో వెళ్ళొద్దు అని చెప్పాడా లేదా? చెప్పాడు. ఎన్నిసార్లు చెప్పాడు? 2 మార్లు చెప్పాడు. అయినా వెళ్ళాడు.
మూడోసారి అన్నాడు, పో ఇక నువ్వు అడుగుతున్నావు కదా, దేనికోసం వెళ్తున్నాడు ఈయన? దుర్నీతి వల్ల వచ్చే బహుమానం కోసం ఆశపడ్డాడు, డబ్బు కోసం ఆశపడ్డాడు, సొమ్ము కోసం ఆశపడ్డాడు, బయలుదేరి వెళ్తున్నాడు. ఇప్పుడు ఏం మాట్లాడింది అక్కడ? నన్ను అడగనివ్వండి, గార్ధబ మాట్లాడిద్దా? మీ ఊర్లో గాడిదలు మాట్లాడతాయా? మాట్లాడతాయా? మాట్లాడు. కానీ ఇప్పుడు నేను అంటాను, అక్కడ మాట్లాడింది ఎవరు? దేవుడే గార్ధబం ద్వారా మానవ స్వరంతో మాట్లాడాడు. మాట వినకపోతే దేవుడు ఎలాగైనా మాట్లాడతాడు, మాట్లాడి బుద్ధి చెప్తాడు. గార్ధబం మాట్లాడిందంటే అసలు గాడిద నోరు తెచ్చి మాట్లాడటం ఏంటి? మరి బుద్ధి లేనోడా, నువ్వు వినలేదు అందుకు నేను నీతో మాట్లాడాల్సి వచ్చింది. దేవుని స్వరం వినడం. ఈరోజు ఆయన స్వరం, ఆయన లేఖనం, ఆయన వాక్యమే. నేను ఆగాలి. దేవుని స్వరం వినకపోతే వెర్రివారంగా మిగిలిపోతాం. ఆయన స్వరాన్ని వినకపోతే భక్తి మన కుటుంబాల్లో, మన జీవితాల్లో ఉండదు. దేవుని స్వరం దినదినం మనం భక్తిలోనికి నడిపించింది. దేవుని వాక్యం, దేవుని మాట మనల్ని అనేక రీతులుగా దైవభక్తిలో నడిపించింది. రండి, ఆయన స్వరం వినడం. 27వ కీర్తన చదవండి. ఇప్పుడు నేను చదవట్లేదు. ఆయన స్వరం ఎటువంటి కార్యాలు జరిగించిందో అద్భుతంగా జ్ఞాపకం చేసి ఒక మాట మాత్రం చెప్తాను. ఆయన స్వరములో ప్రభావం ఉంది. ఆయన స్వరములో ఏముంది? ప్రభావం ఉంది. ఆ ప్రభావము చేత మార్పు లేని జీవితాలు ఏం చేయబడతాయి? మార్పు చేయబడతాయి. చాలామంది క్రైస్తవులు కాదు, దేవుని నమ్మిన వారే మార్పు కనబడడం లేదంటే కారణం ఏంటి? ఆయన స్వరం వినడం లేదు. ఆయన స్వరం వింటే మనలో ఏమొచ్చింది? సృష్టి ఆయన పలుకగా, కమ్మని పలుకగా కలిగాను అన్నాడు. అంటే ఎన్ని రోజులు వినబడింది ఆ మాట? 5 రోజులు వినబడింది. 5 రోజులు అంటే ప్రతిరోజు ఆయన స్వరం వినపడుతుంది. సృష్టిలో ఏం జరిగింది? అరే, సృష్టిలో మార్పు జరిగింది, కానీ ఈరోజు మనలోనే మార్పు రావట్లా. ఎందుకని? సృష్టి ఆయన మాట వింది, మనం. నేను అంటాను, ఆయన స్వరం వినే కొద్దీ మన ప్రవర్తనలో పరివర్తన వచ్చింది, మనలో మార్పు వచ్చింది. ప్రభువా, పాట పాడడం కాదు కానీ ప్రభువా, వ్యక్తిగతంగా, ఒంటరిగా, కుటుంబంగా నీ స్వరం వినిపించయ్యా. ఈరోజు మా కుటుంబంతో మాట్లాడయ్యా, మా జీవితాలతో మాట్లాడయ్యా. ప్రభువు స్తోత్రం. జరుగుతున్న కూడికల కొరకు సంఘంలో అందరూ ప్రార్థన చేస్తూ వస్తున్నారు. ప్రభువును స్తుతిస్తున్నాం మిమ్మల్ని బట్టి. ఆయన మాట్లాడుతూ ఉంటుండగా దానికి లోబడడానికి మనకు కావాలి. ఒకటి, మనం దేవుని చూడాలి. రెండవది, దేవుని స్వరాన్ని వినాలి. మూడవది, అక్కడ ఇలా చదువుదామా? 3వ అధ్యాయం 8 వచ్చి మరలా చదువుదాం. ఆదికాండం 3:8. ఇంక వాటిని వివరించను, ముగిస్తాను, టైం అయింది. 3:8. చల్లపొట్టును ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుతున్న దేవుడైన యెహోవా స్వరం విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా, అంటే అంతకుముందు వచ్చేవాడు. సో దేవుని సహవాసం అని పేరు పెట్టుకుందాం. ఒకటి, దేవుని చూడాలి. రెండవది, దేవుని స్వరం వినాలి. మూడవది, దేవుని సహవాసం ఉండాలి. దేవుని సహవాసం ఏ కుటుంబంలో ఉంటుందో, దేవునితో సహవాసం ఏ కుటుంబం అనుభవిస్తుందో ఆ కుటుంబం సంతోషాన్ని అనుభవిస్తుంది, ఆ కుటుంబం దీవెను అనుభవిస్తుంది, ఆ కుటుంబం దేవునికి అత్యంత సమీపంగా చేరుతుంది. దేవునితో సహవాసం. నేను వచనాలు తిప్పేట టైం లేదు. లూకాసు వార్త 10వ అధ్యాయం దాదాపు 38వ వచనం దగ్గర నుంచి ఒక పారాగ్రాఫ్ ఉంటుంది. యేసు ప్రభువారు ఎప్పుడు బేతనియాకి వెళ్ళినా ఒక ఇంటి వారు ఉన్నారు, ఆ ఇంటి వారు ఆ ఇంట్లో చేర్చుకునేవారు. అంటే ఆ ఇంట్లో ఎందుకు చేర్చుకుంటున్నారు? ఆయనతో సహవాసం చేయడానికి. ఆయనతో సహవాసం చేయడానికి. అద్భుతం చెప్పనా? ఆయన ఇంటికి వస్తుండగా, ఆయనతో సహవాసం చేస్తుంటుండగా ఒక ఆమెమో ఆయన పాదాల దగ్గర కూర్చోవాలనిపించింది కదా. ఆయన సహవాసంలో ఆయన పాదాల దగ్గర కూర్చోవాలనిపించింది. ఇంకొక ఆమెమో ఆయన సహవాసం చేస్తుంటుండగా ఆయనకి పరిచర్య చేయాలి అనిపించింది. మార్త పరిచర్య చేయడం చాలామంది తప్పుపడతాం మనం. ఆమె చేయకపోతే తినేదట, అంతే కదా. మరి ఆమె పరిచర్య చేయాలి కదా. పరిచర్య చేయడం అవసరం.
వినండి వినండి, పరిచర్య చేయడం అవసరమే, కానీ ఉత్తమమైంది ప్రభు పాదాల దగ్గర కూర్చోవడం. విలువైంది ఏదో అది గుర్తించాలి. కొన్నిసార్లు దాంతోనే కాలం గడుపుతా, ప్రార్థన కూడా రాకుండా, మీటింగ్స్ రాకుండా, పని 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 అని ఆయన వాక్యం వినడానికి కూడా ఇష్టపడకుండా మన పనుల్లో నిమగ్నం అయిపోతుంటాం. అది కాదు విధానం. సో పరిచర్య చేయడం ఒకటైతే, మూడవది ప్రభుతో పాటు ఆయన ప్రక్కనే కూర్చుండే ఆ భాగ్యాన్ని పొందడానికి ఇష్టపడ్డాడు. ఎవరు? లాజరు. ఆయన ప్రక్కనే కూర్చున్నాడు. సో ఒక్కొక్కరి జీవితంలో ఆయన సహవాసం ద్వారా మార్పులు జరుగుతాయి. మన కుటుంబం ఆయన సహవాసంలో ఉంటే మన కుటుంబం ఎంత మేలు పొందుతో ఆలోచన చేయండి. అయితే దైవ భక్తి కలిగిన వాతావరణంలో కుటుంబాలు ఉండాలంటే దేవుని చూడాలి. ఇంట్లో యజమాని డబ్బు 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 అనుకుంటా ఉంటే పిల్లలకు కూడా ఏ పిచ్చి పట్టింది? డబ్బు పిచ్చే. దేవుడు పిచ్చి పట్టదు. ఇంకా ఎక్కడ భక్తి? కుటుంబ వాతావరణం మారిపోయింది. మిమ్మల్ని డబ్బు సంపాదించుకోద్దని నేను అంటలా, కానీ దేవుని ద్వారా మనం ఏదైనా ప్రభు చిత్తమైతే బ్రతికి ఉండి ఇది అది చేతుము రండి అని చెప్పుకుందాం అన్నాడు యాకోబు పత్రికలో. అర్థమైందా? సో ఇప్పుడు ఒక మాట చెప్తాను. ఇంత భక్తి కలిగిన కుటుంబంగా ఉన్న ఈ కుటుంబం వచనం 3వ అధ్యాయం మొదటి వచనం చదువుదాము. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో యుక్తి గలదై ఉండెను, అది ఆ స్త్రీతో ఇది నిజమా? అట్లయితే 3వ మాట ఇలా చెప్పాలి. అదే క్షమించండి, దైవ భక్తికి ఆటంకం ఏర్పడడానికి ఒక ప్రమాదం అక్కడ పొంచుకొని వచ్చింది. ఒక ముప్పు వాటిల్ని. ఏంటి ఆ ముప్పు? ఆ మాట చెప్పి నేను ముగిస్తా. సాతాను యొక్క ప్రవేశం కుటుంబాన్ని అతలాకుతలం చేసింది. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయంలో డిస్టర్బెన్సెస్ ఉన్న కుటుంబంగా మనం గమనిస్తాం. నేను అంటాను, ఈరోజు కుటుంబాలు ఎందుకు డిస్టర్బ్ అవుతున్నాయి? కుటుంబాలు ఎందుకు పాడవుతున్నాయి? సాతాను ప్రవేశం, సాతాను ప్రమేయం. దైవభక్తి కలిగిన కుటుంబాల్లో కూడా దేవునికి దూరం అవడానికి కారణం, దేవుని సమీపించలేకపోవడానికి కారణం, దేవుని సన్నిధికి రాలేకపోవడం కారణం సాతాను యొక్క జోక్యం. గుర్తుపెట్టుకోండి, మీ విరోధి అయినా అపవాది అని ఎక్కడ చెప్పాడు? పేతురుపత్రికలో. సో ఆ విరోధికి ఇక్కడేమిచ్చారు? అవకాశం ఇచ్చింది. బహుశా ఇంట్లో ఎవరు అవకాశం ఇచ్చినా ఇల్లంతా ఏమైంది? గలిబిలైద్ది. సో మీకు దండం పెట్టి చెప్తున్నా, దైవ భక్తిని కాపాడుకోవాలంటే 1 దేవుని వైపు చూద్దాం, 2 దేవుని స్వరం విందాం, 3 దేవునితో సహవాసం చేద్దాం. దండం పెట్టి చెప్పేది ఏంటంటే సాతానికి చోటు ఇవ్వకండి. ఈ మాట ఇక్కడ సాతానికి అక్కడ ప్రమేయం ఇచ్చినట్టుంది. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 29వ వచనం కాబోలు, అపవాదికి కదా, అపవాదికి